హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ పొంగల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్తో 3 glasses ఆఫ్ రైస్, పెసరపప్పు వేయాలి. ఇందులో ఈ గ్లాస్తో 2 glasses వేస్తున్నాను పెసరపప్పు. బాగా కడిగి పొంగల్కి పోపుకి సామాగ్రి అండి: జీలకర్ర, ఆవాలు, ఎండిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం బాయిల్ చేసిన రైస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని కొంచెం మెత్తగా చేసుకుంటాను. 6 tablespoonsతో 2 tablespoons వేసాను. ఆవాలు, వెంటనే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చూడండి. ఆ రైస్ మనం పెసరపప్పు రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లో నేను పోపు వేసేసాను. పొంగల్ రెడీ అండి. కలుపుకోవాలి బాగా. ఫైనల్లీ ఇలా కనిపిస్తుందండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పొంగల్ మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేయొచ్చండి. చాలా బాగుంటుందండి. పెసరపప్పు వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సాయిబాబాకు చాలా ఇష్టం అండి పొంగల్ అంటే. సో నేను చేస్తూనే ఉంటానండి, నైవేద్యం సమర్పిస్తానండి. చూడండి, ఫైనలీ పొంగల్ కలర్ బాగా వచ్చింది అండ్ స్మూత్గా మెత్తగా ఉంటే నెయ్యి వేసాం కదా, ఆ వాసన గుమగుమలాడుతుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దేవుడికి ప్రసాదం లాగా కూడా సమర్పించుకోవచ్చు. చిన్నపిల్లలకి 1 year లోపల పిల్లలకు కూడా మనం ఫుడ్గా ఫీడ్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి. కొంచెం వాళ్ళకి పిల్లలకు తినిపించాలనుకుంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.